హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మన దోశ క్రిస్పీ దోశ చూసండి ఎలా ఉందో. ఒక టేస్ట్ చూడండి. చాలా బాగుంది. ఫస్ట్ ఎంత క్రిస్పీగా ఉందో. దోశ మీరు చేయాలంటే ఫస్ట్ చూడండి. ఫస్ట్ ఇలాంటి రుబ్బుని తీసుకొని దోశ మీద ఇలా వేయాలి. ఇలా కానీ అట్టు మాత్రం కొంచెం దెబ్బగా రావాలి. సన్నంగా అయితే రాకపోతే కొంచెం సన్నంగా వస్తుంది. కొంచెం సన్నంగా అయితే రావాలి. మేము పిండి వాడుతున్నాము, దోశల పిండి. మీరైతే మామూలు ఇడ్లీ పిండి చేసుకోవచ్చు. ఫస్ట్ అలా చెయ్యాలి, అలా చేస్తూ ఉండాలి. అలా చేస్తూ ఉండాలి. కాసేపు మళ్ళీ వెనకాతల ఆ స్టవ్ వెలిగించి వెనకాతల అంతా బాగా వేడి చేయాలి. లేకపోతే మీకు మాత్రం క్రిస్పీగా అయితే అస్సలు రాదు. ఫస్ట్ సిమ్ స్టార్టింగ్లో ఎక్కువ ఉండి తర్వాత మేమైతే కొంచెం పీసులు ఇరిగిపోయి చేస్తున్నాము. మీరు మాత్రం అలా చేయకండి అసలు. మీరు మాత్రం అస్సలు ఇలా చేయకండి. ఇక్కడ బాగా క్రిస్పీ అవుతుంది. చూసారా ఇలా చేయాలి. మేమైతే ఇరిపిసుకుని చేస్తాం. మీరు మొత్తం అస్సలు అలా చేయకండి, మన అలా రాదు. నెక్స్ట్ ఒక పక్కన అయిపోయి పెట్టి ఇంకో పక్కన చేయాలి. అలాగే బాగా అలా మరబెట్టాలి, లేకపోతే అస్సలు రాదు. క్రిస్పీ అంటే అస్సలు రాదు.